చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పిగ్మెంటేషన్ అండి. అదేనండి మంగు. మంగులో కూడా చాలా రకాలున్నాయండి. పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా ఇలాగా. కలర్‌లు కూడా డిఫరెంట్‌గా ఉంటాయండి. తేనె రంగులో, నలుపు రంగులో ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను చూయించబోయేటువంటి ఈ రెమెడీ నాట్ ఓన్లీ ఫర్ పిగ్మెంటేషన్ అండి. సో, బ్లెమిషెస్‌కి అదే విధంగా డార్క్ స్పాట్స్‌కి ఇమ్మీడియేట్‌గా మన స్కిన్ పై ఉన్నటువంటి ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి ఈ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయట్లేదండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ. సో, వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం అవ్వదు కదా! చాలామంది మన హోమ్ రెమెడీస్‌ని ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఈరోజు నేను మన స్కిన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ స్కిన్ వాళ్ళు ఎలాంటివి యూజ్ చేయొచ్చు అనేది కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. హ్యాండ్‌కి అప్లై చేశాను కదండీ! ఇక ఒక పొడి టవల్ తోటి తుడిచి చూపిస్తా చూడండి. స్కిన్ అనేది ఇన్‌స్టెంట్‌గా గ్లోయింగ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా షాక్ అవుతారు. అంత బాగా వర్క్ అవుతుంది. స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇందుకోసం పారిజాతం పువ్వులు తీసుకోవాలి. పారిజాతం పువ్వులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో, చాలా ఈజీగా దొరుకుతాయి మనకు. పారిజాతం పువ్వులు తీసుకోవాలండి. సో, అందరికీ తెలుసు కదండి పారిజాతం పువ్వులు అంటే ఏంటో. ఈ విధంగా ఉంటాయి. సో, ఈ విధంగా ఉంటాయండి పారిజాతం పువ్వులు. పువ్వు మొత్తం వైట్‌గా, కాడ యెల్లో కలర్‌లో ఉంటుంది. సో, ఒక గుప్పెడు పువ్వులు తీసుకోండి సరిపోతాయి. 1 వీక్ అయితే స్టోర్ ఉంటుందండి. ఎక్కువ రోజులు కాదు. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో, ఒక గుప్పెడు పారిజాతం పువ్వులు తీసుకోవాలి. స్కిన్ పైన ఉన్నటువంటి బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ ప్యాక్ తోటి. ఇక ఒక గుప్పెడన్ని పారిజాతం పువ్వులు తీసుకోవాలి. సో, చెప్తుంది అనుకోవద్దండి. మీకు అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక ఒక చిన్న రోల్ తీసుకొని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలండి. సో, నేను మ్యాక్సిమం హోమ్ రెమెడీస్‌కంతా రోలే యూజ్ చేస్తానండి. గోరింటాకు వీటికి మాత్రం మిక్సీ యూజ్ చేస్తూ ఉంటా. సో, రోట్లో చేసుకోవడం వల్ల హోమ్ రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయండి. కరెంట్ తోటి రన్ అయ్యేటువంటి మిక్సీ జార్ కన్నా ఈ విధంగా రోట్లోనే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ రోల్ లేదు అనుకున్నట్లయితే అప్పుడు మీరు మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కానీ ఈజీగానే మెత్తగా మెదిగిపోతాయండి. ఎక్కువ సమయం కూడా పట్టవు. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి ఫ్లవర్స్. చాలామంది ఈ పువ్వులు పూజకు మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటారు. కాదండి. మంచి హోమ్ రెమెడీస్ తయారు చేసుకోవచ్చు. సో, ఈ విధంగా కలర్ అనేది గోల్డ్ కలర్‌లోకి టర్న్ అవుతుంది చూడండి. ఈ పువ్వులు తెల్లగా ఉంటాయి కదా! ఇదంతా కూడా మెత్తగా రుబ్బేపాటికి క్రీమ్ అంతా గోల్డ్ కలర్‌లోకి టర్న్ అవుతుందండి. సో, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ యూజ్‌లోనే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి. సో, ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. చాలామంది పలానా వీడియోస్ చేయమని అడుగుతున్నారండి. నేను ఖచ్చితంగా చేస్తానండి. స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్న 1 బై 1గా వీడియో అనేది తప్పకుండా చేస్తా. నాకు నా సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి వీడియోస్ అనేవి చాలా వాల్యుబుల్. నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి. సో, అప్పుడప్పుడు మన ఛానల్‌లో నేను గిఫ్ట్స్ కూడా మీకు పంపిస్తూ ఉంటానండి. సో, ఆల్రెడీ నేను ఒక గిఫ్ట్ సెండ్ చేశా. ఇంకా రాబోయే వీడియోస్‌లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్‌కి గిఫ్ట్స్ అనేవి రీచ్ అయ్యేలాగా చూసుకుంటా. ఓకేనా? సో, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. సో, చూస్తున్నారు కదండీ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులోని వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయొద్దండి. మర్చిపోవద్దు. వాటర్ అస్సలు ఎక్కడా కూడా మిక్స్ చేయొద్దు. ఓన్లీ ఫ్లవర్స్‌లో ఉన్నటువంటి వాటరే సరిపోతాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయి పువ్వుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని రుబ్బుకోండి. ఓకేనా? సో, చూస్తున్నారు కదండీ ఇందులో నుంచి వాటర్ అనేది ఎంత వస్తుందో. ఈ ఫ్లవర్స్‌లోనే వాటర్ అనేది ఉంటుందండి. ఇక నార్మల్ వాటర్ ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు. ఈ విధంగా టీ స్ట్రైనర్లో పెట్టి గట్టిగా ఒత్తేసామంటే రసం అనేది సెపరేట్ అవుతుంది. లేదంటే ఒక నార్మల్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్లో వేసి కూడా గట్టిగా పిండేసేయచ్చు. ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకోవాలండి. చెట్టు నుంచి తీసింది కాదండి. ఈ విధంగా నార్మల్గా మనం బయట కొని తెచ్చుంటాం కదండి, అలాంటి అలోవెరా జెల్ తీసుకోండి. ఎందుకంటే మనకు క్రీమ్ అనేది ఫామ్ అవ్వాలి కదా. సో, అలాగనమాట. సో, ఈ విధంగా ఈ రసంలోకి సరిపడా మనం ఆల్రెడీ లిక్విడ్ సపరేట్ చేసుకున్నాం కదండి, అందులోకి సరిపడంత అలోవెరా జెల్ తీసుకోండి. పలానా బ్రాండ్ అనేం లేదండి. బోరోప్లస్ తీసుకోవచ్చు. ఏ బ్రాండ్ అనేం లేదండి. మీకు ఏ అలోవెరా జెల్ నచ్చితే ఆ అలోవెరా జెల్ తీసుకొని ఇందులోకి అంటే ఈ లిక్విడ్లోకి సరిపడినంత యాడ్ చేసుకోండి. సో, ఈ విధంగా జెంటిల్‌గా మిక్స్ చేసినట్లయితే మంచిగా క్రీమ్ అనేది ఫామ్ అవుతుందండి. అన్నట్టు ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి.
ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మన స్కిన్లో 4 టైప్స్ ఉంటాయండి. స్కిన్లోనే 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్, సెకండ్ వచ్చేసి డ్రై స్కిన్, థర్డ్ వచ్చేసి కాంబినేషన్, అంటే నుదుటి పైన జిడ్డు జిడ్డుగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, రిమైనింగ్ ఫేస్ మొత్తం డ్రైగా ఉంటుంది, అది కాంబినేషన్ అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ టైప్ వచ్చేసి సెన్సిటివ్. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ హోమ్ రెమెడీ అయినా సరే, ఏది అప్లై చేసినా చెవికి వెనకాల కానీ లేదంటే హ్యాండ్ పైన కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, నేను అది కూడా చెప్తా క్లియర్గా, ఓకేనా. సో ఇక ఇందులోనే ప్యూర్ హనీ తీసుకోండి. అంటే మనకు డాబర్ కానీ వాటెవర్ మీ దగ్గర ఏది అందుబాటుగా ఉంటుంది, తేనె మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. తేనె యాడ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి హనీని యూజ్ చేయడం వల్ల. సో హనీ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏ హోమ్ రెమెడీ అయినా, నేను చూపించేదే కాదు, ఎవరు చూపించిన హోమ్ రెమెడీ అయినా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెవికి వెనకాల కానీ హ్యాండ్ పైన కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎలాంటి ఇరిటేషన్ లేదు, బర్నింగ్ సెన్సేషన్ లేదు అంటేనే ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఇక ఆయిల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదండి. ఏ హోమ్ రెమెడీ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా సరే ముందుగా చెవికి వెనకాల కొద్దిగంతా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇక మన ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసేయండి. అంటే నార్మల్గా ఫేస్కి ప్యాక్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఆ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కాస్త ఎక్కువే అప్లై చేయండి. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అండి. మనం ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయలేదు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అంటే చెవికి వెనకాల కాస్త అంతా అప్లై చేసి ఎలాంటి బర్నింగ్ సెన్సేషన్ లేదు, ఎలాంటి ఇచ్చింగ్ లేదు అని అంటే ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. అందరికీ సెట్ అవుతుందండి. ఒకవేళ పింపుల్స్ ఎక్కువగా ఉండి వాటిలో నుంచి రసంలాగా వస్తూ కాస్త పుండ్లలాగా ఉండే వాళ్ళకి మాత్రం నేను చెప్పలేను, కానీ ఇక నార్మల్గా అయితే అందరికీ సెట్ అవుతుంది. సో ఒక చిన్న గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి, ఓకేనా. ఫ్రిడ్జ్లో 7 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనము ఎక్కువ నెలల పాటు నిల్వ ఉండేలాగా కెమికల్స్ని అయితే మిక్స్ చేయలేదు కదండి, న్యాచురల్గా ప్రిపేర్ చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టాలని అడుగుతున్నారు, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. మన హోమ్ రెమెడీస్లో కొన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలని చెప్పినవి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలా అంటున్నారు. ఫ్రిడ్జ్లోనే పెట్టాలి కదండి, మరి బయట పెట్టడానికి మనం కెమికల్స్ అనేవి మిక్స్ చేయలేదు కదా. వితౌట్ కెమికల్స్ తోటి చేస్తున్న వాటిని హోమ్ రెమెడీస్ అంటారు. సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. ఇక రిమైనింగ్ మిగిలినది నేను వేరొక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నా హ్యాండ్కి కాస్త అప్లై చేశాను కదండి, వాష్ చేసి చూపిస్తా చూడండి. వాష్ చేశాక ఈ విధంగా ఉంది. ఒక పొడి టవల్ తోటి ఫేస్ మొత్తం తుడిచేసేయండి. ఫేస్కి మాత్రమే కాదండి, నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫేస్కి అప్లై చేసుకోండి, నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇంకా నేను యూట్యూబ్లో నా ఫేస్ అనేది రివీల్ చేయలేదు. నా ఫేస్ రివీల్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హోమ్ రెమెడీని నా ఫేస్కి అప్లై చేస్తాను. అండ్ నా హెయిర్కి కూడా, మన హెయిర్ గ్రోత్ వీడియోస్లో నేను నా హెయిర్ ఆల్రెడీ చూపించానండి. నా హెయిర్ చాలా లాంగ్గా ఉంది. సో అప్కమింగ్ వీడియోస్లో నేను కనబడడానికి ట్రై చేస్తాను, అప్పుడు నా ఫేస్కి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.